హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది హోమ్ మేకర్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ ప్రెస్ చేయగానే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో వచ్చేసి నిమ్మకాయ ఊరగాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ ఒక 15-16 నిమ్మకాయలు తీసుకోండి. ఒక 4 నిమ్మకాయలు రసం పిండుకొని పెట్టేసుకోండి. మిగతా ఒక డజను పికిల్ చేయాలి. సో వీటికి ఫస్ట్ పండువి తీసుకోవాలి, పచ్చి తీసుకోకూడదండి. పండిపోయిన నిమ్మకాయలు అయితేనే తీసుకోవాలి. వీటిని క్లాత్తో బాగా క్లీన్ చేసి తుడిచి పక్కన పెట్టేసుకోండి. కడగద్దు, మళ్ళీ తడి చేసినా కానీ పికిల్ పాడైపోతుంది. క్లాత్తో బాగా తుడుచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని కట్ చేయాలి. ఎలా కట్ చేయాలో చూడండి. నిలువుగానే కట్ చేయాలి. నిలువుగా 4 పీసెస్గా కట్ చేయాలి, అడ్డంగా కట్ చేయకూడదు. ఈ డజన్ నిమ్మకాయలని నిలువుగా 4 పీసెస్గా కట్ చేస్తున్నాము. మీకు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. 20, 25 ఎన్ని నిమ్మకాయలైనా పెట్టుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఈజీయేనండి. కొంచెం కొంచెం అయిపోయినప్పుడు అలా పెట్టేసుకోవచ్చు. సో వీటిని ఇలా 4 ముక్కలుగా కట్ చేసాము అన్ని నిమ్మకాయలు. ఒక 4-5 నిమ్మకాయలేమో ఒక బౌల్లో రసం పిండేసుకొని పక్కన పెట్టుకోండి. వీటినేమో ఇలా నిలువుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇదిగోండి, ఇలా కట్ చేసుకోవాలి ముక్కలు, అడ్డంగా కట్ చేసుకోకూడదు. నిమ్మకాయ పచ్చడి పెరుగన్నంలోకి చాలా బాగుంటుందండి. వేడన్నంలో నెయ్యి వేసుకొని నిమ్మకాయ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి ఏం టైం లేనప్పుడు ఇన్స్టెంట్గా టిఫిన్స్లో కూడా బాగుంటుందండి. ఇడ్లీ, దోశ, ఉప్మా వాటిల్లో కూడా బాగుంటుంది. దీన్ని మీరు స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ అయినా ఉంటుంది, 2 ఇయర్స్ అయినా ఉంటుంది. విడిగా కూడా 1 ఇయర్ వరకు ఉంటుంది. ఇదిగోండి, ఇలా నిలువుగా ఉండాలి ముక్కలు. విత్తనాలు ఏమి కన్సిడర్ చేయొద్దు, అవి అలాగే ఉంటాయి. ఇవండి ముక్కలన్నీ కట్ చేసి ఇలా పెట్టేసుకున్నాము. వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇవి డజన్ నిమ్మకాయలు పండిపోయినాయి. ముక్కలు అయితే ఇన్నైనాయి అండి. దీనికి సరిపడా ఉప్పు, కారము మీరు 1:1 రేషియోలో తీసుకోండి. మీకు ఎంత గుజ్జు కావాలంటే దాన్ని బట్టి మీరు ఉప్పు, కారాలు తీసుకోండి. ముక్కలు పీల్చాక కొంచెం గుజ్జు బయటికి ఊరుతుంది. వీటన్నిటిని ఇప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. దీంట్లో మనం 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఫస్ట్ ఇక చేత్తో తిప్పే ఈజీగా ఉండే బౌల్లో తీసుకోండి. మీకు ముక్కలు వేస్తారు కదా, ఆ ముక్కలన్నీ ఈజీగా కలిపే బౌల్ తీసుకోండి, చిన్న చిన్నవి తీసుకోకుండా. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలండి. తర్వాత 1 కప్పు కల్లుప్పు వేసాను. కల్లుప్పు అవంతున అలా వేసేయచ్చండి, ఏం కాదు, కరిగిద్ది అదే. ఇలా 1 కప్పు కల్లుప్పు తీసుకున్నాను, రాక్ సాల్ట్. ముక్కల్లో కలిపేసేయాలి. ఈ పసుపు, ఉప్పు ముక్కలకి బాగా పట్టేలాగా చేత్తో కలిపేసేయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఏ ఆయిల్ అయినా పర్లేదు, మీరు ఇంట్లో ఏది యూస్ చేస్తే అది వేసేసుకోవచ్చు. ఇట్లా చేత్తో బాగా మిక్స్ చేయండి. కారము, రెడ్ చిల్లీ పౌడర్ మీరు ఇంట్లో చేసుకుందైనా ఒకటే, ఏ ప్యాకెట్ అయినా వేసుకోవచ్చు. కారం అయితే ఇప్పుడే కలిపేయకూడదండి, 2-3 డేస్ తర్వాత కలపాలి. ఇది నిమ్మకాయ రసం పిండుకున్నాం కదా, దాన్ని కూడా దీంట్లో కలిపేసేయండి ఈ ముక్కల్లో. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఉంచండి. కారం అయితే ఈరోజే కలపకూడదు, 2-3 డేస్ తర్వాత కారం కలపాలి. నిమ్మకాయల్లో ఉప్పు, పసుపు, నిమ్మరసం మిక్స్ చేశాక టెక్స్చర్ అయితే ఇలా ఉందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో దీన్ని ఇట్లా మనం 2 డేస్ వదిలేయాలి. ఇవాళ పెట్టామనుకోండి, రేపు కాకుండా ఎల్లుండి
మూడో రోజు కారం కలపాలి. ఈ బౌల్లో మూత పెట్టేసి అలా వదిలేయండి. రోజు పొడి గంటతో కొంచెం కొంచెం తిప్పుతూ ఉండాలి. ఇట్లా పొడి గంట తీసుకొని ఇట్లా రోజుకొకసారి ఇలా తిప్పాలి. తర్వాత మూడో రోజు దీంట్లో మనం కారం కలుపుకుందాము. మనం 1 కప్పు కల్లుప్పు తీసుకున్నాం కదా, సేమ్ మెజర్మెంట్ 1 కప్పు కారం తీసుకొని, గొడ్డు కారం అంటారు కదా, రెడ్ చిల్లీ పౌడర్, ఏ కంపెనీ అయినా ఓకే, లేకపోతే మనం ఇంట్లో సొంతగా పట్టించుకుందైనా కలుపుకోవచ్చు. మీ టేస్ట్ని బట్టి మీరు కారం తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ కారం కలుపుకోండి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ కారం కలుపుకోండి. మీకు గుజ్జు ఎక్కువ కావాలంటే 1½ కప్పు ఉప్పు, 1½ కప్పు కారం కూడా కలుపుకోవచ్చు. మీరు 2 డజన్లు నిమ్మకాయలు తీసుకున్నారనుకో, అప్పుడు 2 కప్పులు ఉప్పు, 2 కప్పులు కారం కలుపుకోండి. అలా గుజ్జు కావాల్సిన దాన్ని బట్టి మీరు పెంచుకోవచ్చు, ఉప్పు కారాలు పెంచేసుకోవచ్చు. సో ఇదండి పికిల్ అయితే, నిమ్మకాయ పికిల్ అయితే ఇలా వచ్చింది, ఊరగాయ పచ్చడి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని స్టోర్ చేసుకుందాము. నేనైతే నాకు ఈ డబ్బాకి హాఫ్ వచ్చిందండి. నేను ఎక్కువ పెట్టలేదు, కొంచెమే పెట్టాను. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో డజన్ నిమ్మకాయలు పెట్టుకోవచ్చులే అని కొంచెమే పెట్టాను. దీన్ని మనం విడిగా అయినా ఉంచవచ్చు, ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి అంటే కొంచెం ముక్కలు పీల్చుకున్నాక ఒక 1 వీక్ అలా అయ్యాక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఈ నిమ్మకాయ పచ్చడి వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. పెరుగన్నంలో నంచుకోవడానికి కూడా బాగుంటుంది. లంచ్ బాక్సెస్లో కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.